మీకు పిజ్జా తెస్తారా? ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఓసి అబ్బాయి. ఇప్పుడైతే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము సంక్రాంతి సెలబ్రేషన్స్ చేయడానికి. సో నిన్నైతే భోగి పళ్ళు పోసాం కదా, సో అక్క వచ్చున్నారు అండ్ ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి పిలుచున్నారు. సో మా శ్రీయాన్ ఫుల్గా రెడీ అయిపోయాడు చూడండి. ఇది పులిగోర కావాలని అడిగి ఏడ్చి మరీ వేయించుకున్నాడు ఇప్పుడు. అండ్ ఇక్కడ చూడు, హ్యాపీ సంక్రాంతి చెప్పు మంచి. సో ఈ బ్లాగ్ ఎలా ఉండబోతుందో మీరు వాచ్ చేయండి, ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం మేము అందరం కలిసి. సంక్రాంతి అంటేనే మన వాళ్ళతో మనం సెలబ్రేట్ చేసుకోవటం కదా. సో ఇప్పుడైతే మేము సెలబ్రేషన్స్కి వెళ్ళిపోతున్నాము. ఇంట్లో అయితే పూజ ఫినిష్ చేసుకొని వెళ్తున్నాం మేము. ప్రసాదం అయితే స్వీట్ పొంగల్ చేస్తున్నాం మేము. ప్రియా ఏమో పాయసం చేస్తుంది. మేము స్వీట్ పొంగల్ చెయ్యదు, ఎలాగో మేము చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పు నేను తనకి. సో అందుకోసం తనైతే స్వీట్ పొంగల్ చేయట్లేదు. అంటే పొంగల్ అంటే మెయిన్ స్వీట్ పొంగల్ చేయాలి, కాకపోతే నేనే చెప్పాను తనకి చెయ్యొద్దు, నువ్వు మళ్ళీ సేమ్ అయిపోతుంది కదా, నువ్వు పాయసం చెయ్యి అని చెప్పి. అందుకని ఇంట్లో ఏంటి స్వీట్ పొంగల్ చేసాము. స్వీట్ పొంగల్ చేసి ఇంకా ప్యాక్ చేసేసాము. అండ్ ఇది వచ్చేసి ఇంట్లో పని చేస్తారు కదా, వాళ్ళందరికీ ఇవ్వడానికి తీసి పెట్టున్నాము. చెప్పులో వాడి పెదనాన్న ఎవరా సంతూరు చెప్పావు ఏమో ముద్దుకు చెప్తా. అదే పేరు పులిపిస్తావా? మా అమ్మమ్మ బెల్లే రెడీ అయి కూర్చోన్నారే. రక్ష జయ్యు ప్రియాంక ఇప్పుడు చక్కగా చీర కట్టుకొని ఓపిక్కి మెచ్చుకోవచ్చు అబ్బా. మా తాతయ్యకి పూజ చేస్తున్నారు. మా సంక్రాంతి బుల్లోడు వచ్చాడు, మా టబ్బి. సంక్రాంతిని పెద్ద పండగ అని కూడా అంటాము. సో ఈ పండగకి వచ్చేసి ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ ఈ ఫెస్టివల్, చాలా బాగా చేసుకుంటారు. అండ్ మెయిన్గా వచ్చేసి పెద్దవాళ్ళకి అంటే చనిపోయిన వాళ్ళకి వచ్చేసి ఈ పండగకి బట్టలు పెట్టుకొని పూజ చేసుకుంటారు. కాకపోతే కర్ణాటక సైడ్ మోస్ట్లీ మహాలయ అమావాస్య టైంలో చేస్తారు కదా. సో ఆంధ్ర సైడ్ మా సైడ్ అయితే మహాలయ అమావాస్యకి చేయరు, పర్టికులర్గా ఈ పండగకి బట్టలు పెట్టుకుంటారు. ఒకవేళ ఈ పండగకి పెట్టుకోవడానికి వీలు కుదరనప్పుడు ఉగాది ఫెస్టివల్కి చేసుకుంటారు. సో మా తాతయ్యకేమో అమ్మమ్మ ఇక్కడ ఉండటం వల్ల అక్క వాళ్ళ ఇంట్లో ఇక్కడే చేసుకున్నాము. డాడీకేమో మహాలయ అమావాస్యకి బట్టలు పెట్టి పూజ చేసుకున్నాము. సో అందుకోసము 2 సార్లు చేయకూడదు కాబట్టి డాడీకి ఆల్రెడీ చేసాం కాబట్టి తాతయ్యకేమో ఇప్పుడు చేస్తున్నాం. పులియోగరే, స్వీట్ పొంగలు, సాంబారు, వడలు, అప్పడాలకేమో నూనె పెట్టుంది ప్రియాంక. పెసరపప్పు కోసాంబరి, అవరేకాయ కూర. టబ్బిని ఆకేసుకొని ఫుల్గా తింటున్నారు సాంబార్ అన్నం. పండగంటే ఇలాగా ఆకులో చక్కగా పిండి వంటలు వెరైటీలు అన్నీ చేసుకొని తినాలి. జై అన్నతో ఆకు షేర్ చేస్తున్నాడు మా వాడు. పొంగల్ ఎట్లా తిన్నారు? పెసరపప్పు, దోసకాయ. పెసరపప్పు మా మమ్మీకి ఇష్టం లేదా? మీ అమ్మకి ఇష్టం లేదు, నాకు అన్నిటికంటే ఎక్కువ నాకు ఇది ఇష్టం. ఫెస్టివల్ అంటే ఇది మస్ట్ నాకు. మునుపు వాళ్ళప్పుడు కూడా ఇదే పెట్టింది వెళ్ళప్పుడు మళ్ళీ పెట్టుకున్నారు బాగుందని.
మనకి చేయరు కదా పెళ్ళిళ్ళకి ఎవరు చేస్తారు. ఇది ఏమంటే దోసకాయ పెసరపప్పు అంతే. దోసకాయ పెసరపప్పు కొబ్బరి తిరగమాత తీసుకోవాలి. తర్వాత ఇంకా పచ్చిమిరకాయలు వేసి పిల్లోడని వేస్తే ఇంకా బాగుంటుంది. పచ్చిమిరకాయ వేస్తే తిరగమాతలు ఆవాలు కరివేపాకు పచ్చిమిరకాయ వేసి దీంట్లో కలుపుకోవాలి. ఆవకాయ బాగుంది. బొట్టాడు ఎవరు పోయాడా కంఫర్టబుల్గా ఉంటుందని జయు టీషర్ట్ తగిలిచ్చాం మేమైతే. బాగా నిద్రేశారు వీళ్ళు. ఎంతసేపు బాగా తిన్నారు, నిద్రేశారు, లేచారు. సాయంకాలం వేడి వేడి వడలు చేస్తున్నా ప్రియాంక. వడలు కమ్మగా ఉంటుంది తినడానికి. అండ్ వెజ్ ఉన్నప్పుడు, నాన్ వెజ్ అయితే మటన్ కూర కానీ నాటుకోడి కూరతో కానీ సూపర్గా ఉంటుంది వడ. ఇది వచ్చేసి ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్. అందరూ వచ్చేసి ఇటుపక్క కర్ణాటక సైడ్ మెజారిటీ వాళ్ళు నేను చూసిండేది వచ్చేసి పండగలు అంటే మసాలా వడ చేసుకుంటారు. కానీ మా సైడ్ అయితే ఈ వడ కంపల్సరీ ఉండాలి, మినప్పప్పు వడ. దానికి పండగ రోజు అయితే అంటే వెజిటేరియన్ తినే రోజు మాత్రము తెల్లగడ్డ, కారం, ఉప్పు వేసి తెల్లగడ్డల కారపొడి, దానికి నెయ్యి వేసుకుంటాము. సో సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రము. వాడు తింటున్నాడు, దాచిపెట్టుకున్నాడు వెనకాల. కేడి అజ్జుడట్టు నంచుకుంటున్నాడు. కారం అబ్బా ఇది తినాలి. నాకు నోరు ఊరుతుంది వాసనకి యాక్చువల్లీ ఇప్పుడే. ఉండవే విను. నెక్స్ట్ మా టబ్బీకి కూడా ఎట్లుంది వినో. మన రౌడీ బేబీ కూడా కొంతసేపు నిద్రపోయి లేసారు. తర్వాత మేమందరం కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండిపోయాము. నైట్ డిన్నర్కేమో చపాతీ ఆవరేకాయతో ఫినిష్ చేసేసాము. అంతా అయిపోయింది. సో మా సంక్రాంతి పండుగ ఇలా జరిగింది. సో ఓకే బాయ్ చెప్పండి అందరూ. ఓకే, మీకు గనక మా సంక్రాంతి సెలబ్రేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్.